శివుడి కరుణ. హిమాలయ పర్వతాల మధ్యలో మంచుతో కప్పబడి ఉన్న ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ప్రజలు చాలా సాధారణంగా, సంతోషంగా జీవించేవారు. కాని ఒక సంవత్సరం ఆ గ్రామంపై పెద్ద కష్టం వచ్చింది. వర్షాలు పడకపోవడంతో పొలాలు ఎండిపోయాయి, నదులు ఎండిపోయాయి. ప్రజలు నీటి కోసం బాధపడసాగారు. ఆ గ్రామంలో గంగమ్మ అనే ఒక భక్తురాలు ఉండేది. ఆమె చిన్నప్పటి నుండి శివుడి భక్తి పరమంగా చేసేది. ప్రతిరోజు ఉదయం లేచి ఓం నమః శివాయ అని జపిస్తూ తన చేతిలో ఉన్న కొద్దిపాటి నీటితో శివలింగాన్ని అభిషేకం చేసేది. గ్రామంలో అందరూ కష్టాల్లో ఉన్నప్పటికీ ఆమె తన భక్తిని మాత్రం విడిచిపెట్టలేదు. ఒకరోజు గ్రామ పెద్దలు అందరూ కలిసి ఇలా ఉంటే మనం బ్రతకలేం, ఈ గ్రామాన్ని వదిలి వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్నారు. గంగమ్మ మాత్రం శివుడు మనలను ఎప్పుడూ వదిలిపెట్టడు, మనం ఆయనను నమ్మాలి అని చెప్పింది. కాని ఎవరూ ఆమె మాట వినలేదు. ఆ రాత్రి గంగమ్మ దేవాలయంలో కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటూ శివుడిని ప్రార్థించింది. ఓ పరమేశ్వర, మా గ్రామాన్ని కాపాడండి, మేమంతా మీ పిల్లలమే, మమ్మల్ని ఇలా బాధపడనివ్వకండి అని హృదయపూర్వకంగా ప్రార్థించింది. అప్పుడు అక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. దేవాలయం అంతా ఒక ప్రకాశంతో నిండిపోయింది. ఆ వెలుగులో నుండి ఒక యోగి రూపంలో శివుడు ప్రత్యక్షమయ్యాడు. గంగమ్మ భయంతో, ఆనందంతో కళ్లలో నీరు పెట్టుకుని ఆయనకు నమస్కరించింది. శివుడు మృదువుగా నవ్వుతూ, గంగమ్మ, నీ భక్తి నన్ను ఎంతో సంతోషపరిచింది. నీ విశ్వాసం వల్లనే నేను ఇక్కడికి వచ్చాను. భయపడకు, మీ గ్రామానికి నేను సహాయం చేస్తాను అని అన్నాడు. గంగమ్మ ఆనందంతో, స్వామి, మా గ్రామాన్ని కాపాడండి అని ప్రార్థించింది. శివుడు తన త్రిశూలాన్ని నేలపై గట్టిగా పెట్టగానే అక్కడి నేల చీలిపోయి నీరు బయటకు రావడం మొదలైంది. ఆ నీరు క్రమంగా ప్రవాహంగా మారింది. కొద్దిసేపటిలోనే గ్రామం మొత్తం నీటితో నిండిపోయింది. పొలాలు మళ్లీ పచ్చగా మారాయి. తరువాతి ఉదయం గ్రామస్థులు ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు. గంగమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. అందరూ దేవాలయానికి వెళ్లి శివుడిని ప్రార్థించారు. గంగమ్మను ప్రశంసించారు. శివుడు మళ్లీ ప్రత్యక్షమై, భక్తి అంటే కేవలం పూజలు కాదు, నమ్మకం కూడా కావాలి. మీరు ఎప్పుడూ ధర్మం పాటిస్తూ ఒకరికి ఒకరు సహాయం చేస్తే నేను ఎప్పుడూ మీతోనే ఉంటాను అని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఆ రోజు నుండి ఆ గ్రామంలో ఎప్పుడూ నీటి కొరత రాలేదు. ప్రజలు శివుడి కృపతో సుఖంగా జీవించారు. గంగమ్మ భక్తి కథ ఆ ప్రాంతంలో ప్రసిద్ధి చెందింది. ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే, మనకు ఎంత కష్టం వచ్చినా విశ్వాసం కోల్పోకూడదు. నిజమైన భక్తి ఉంటే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు.